హాయ్ అండి, నేను సతీష్ అట్ల. ప్రతి ఏటా కూడా మనకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో వచ్చేసి మనకి అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారాలు పద్మ అవార్డ్స్ దీనికి సంబంధించి ప్రకటిస్తూ ఉంటారు. సో ఇటీవల ప్రకటించడం జరిగింది. సో వాటికి సంబంధించి చూస్తే భారతరత్న వచ్చేసి ఈసారి 2024 సంవత్సరంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారతరత్న అవార్డును ప్రకటించారు. సామాజిక న్యాయం కల్పించడం కోసం ఆయన చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది. ముఖ్యంగా ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన బీహార్లోని పితుంజియా అనే ప్రదేశంలో జన్మించారు. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని కూడా కర్పూరి గ్రామ్ పేరుతో పిలుస్తున్నారు. అలాగే ఆ రాష్ట్రంలోని బక్సర్లో ఉన్న న్యాయ కళాశాలకు కూడా ఆయన పేరు పెట్టారు. ఇక పద్మ అవార్డ్స్కి సంబంధించి మన తెలంగాణ వ్యక్తులు పద్మశ్రీ పొందినటువంటి వ్యక్తులు, అట్లాగే పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఎవరెవరికి వచ్చింది ఏంటి అనేది ఒక్కసారి దానికి సంబంధించి అవార్డుల గురించి తెలుసుకుందాం. ఈసారి విభూషణ్ వచ్చేసి వైజయంతి మాల వచ్చేసి కళలు విభాగంలో తమిళనాడుకు చెందిన వ్యక్తికి ఇచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలో కళలు విభాగంలో ఆంధ్రప్రదేశ్ విభాగం రాష్ట్రం కింద ఇచ్చారు. వెంకయ్యనాయుడు గారికి మన మాజీ ఉపరాష్ట్రపతి ప్రజా వ్యవహారాలు ఏపీ నుంచి వారికి పద్మవిభూషణ్ లభించింది. బిందేశ్వర్ పాఠక్ సామాజిక సేవ బీహార్కు చెందిన వ్యక్తి. పద్మ సుబ్రహ్మణ్యం కళలు విభాగంలో తమిళనాడుకు చెందిన వ్యక్తికి అందించడం జరిగింది. ఇక పద్మభూషణ్ అవార్డులు వచ్చేసి ఫాతిమా బీవి ప్రజా వ్యవహారాలు కేరళకు చెందిన వ్యక్తికి అందించడం జరిగింది. ఇక హార్ముస్జీ ఎన్ కామ సాహిత్యం విద్య జర్నలిజం విభాగంలో మహారాష్ట్ర నుంచి వీరికి అందించారు. ఇక మిథున్ చక్రవర్తి వీరు వచ్చేసి పశ్చిమ బెంగాల్కి చెందిన వ్యక్తి. కళలు విభాగంలో వీరికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఇక కర్ణాటకకు చెందినటువంటి సీతారాం జిందాల్ గారికి వాణిజ్యం విభాగంలో, ఇక అట్లాగే తైవాన్ నుంచి వాణిజ్యం విభాగంలో యంగ్లీ వారికి, మహారాష్ట్ర నుంచి అశ్విన్ బాలచంద్ గారికి వైద్య రంగంలో, అట్లాగే పశ్చిమ బెంగాల్ నుంచి సత్యవ్రత ముఖర్జీ గారికి ప్రజా వ్యవహారాల నుంచి, ఇక రామ్ నాయక్ గారికి వచ్చేసి మహారాష్ట్ర చెందినవారు ప్రజా వ్యవహారాల విభాగంలో, ఇక గుజరాత్కు చెందినటువంటి మధుసూదన్ పటేల్ గారికి వైద్య రంగంలో, అట్లాగే కేరళకు చెందినటువంటి రాజ్ గోపాల్ గారికి వచ్చేసి ప్రజా వ్యవహారాల విభాగంలో, మహారాష్ట్రకు చెందినటువంటి దత్తాత్రేయ అంబదాస్ గారికి కళలు విభాగంలో, లడఖ్కు చెందినటువంటి టోడ్గన్ రింపోచే గారికి ఆధ్యాత్మిక రంగంలో, ఇక మహారాష్ట్రకు చెందినటువంటి ప్యార్లాల్ శర్మ గారికి కళలు రంగంలో, బీహార్కు చెందిన ప్రసాద్ ఠాకూర్ గారికి వైద్య రంగంలో, అట్లాగే ఉషా ఉతుప్ వీరికి కళలు విభాగంలో వచ్చేసి పశ్చిమ బెంగాల్కి చెందిన వ్యక్తికి, ఇంకా తమిళనాడు రాష్ట్రానికి చెందిన విజయకాంత్ గారికి కళలు విభాగంలో, ఇంకా మహారాష్ట్రకు చెందినటువంటి కుందన్ వ్యాస్ సాహిత్యం విద్య జర్నలిజం విభాగంలో అవార్డు వరించింది. ఇక పద్మశ్రీ పొందినటువంటి తెలంగాణ వ్యక్తులు చూస్తే దాసరి కొండప్ప గారికి, అట్లాగే గడ్డం సమ్మయ్య గారికి, ఇంకా ఆనందచారి గారికి వచ్చేసి కళలు విభాగంలో ఈ పద్మశ్రీ పురస్కారము వరించింది. ఇక అట్లాగే కేతావత్ సోమ్లాల్ గారికి సాహిత్యము విద్య విభాగంలో, అట్లాగే కూరెళ్ళ విఠలాచార్య గారికి సాహిత్యం విద్య విభాగంలో పద్మశ్రీ పొందినటువంటి వ్యక్తులు వీరు తెలంగాణకు చెందినటువంటి వ్యక్తులు. ఇది భారతరత్న అట్లాగే పద్మ అవార్డ్స్ 2024 కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అంశాలు.